90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే. ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎక్కువగా అది వయసుతో సంబంధం లేకుండా వాళ్ళ మీద వాళ్ళకి వేస్ట్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అని నేను నా ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, నేను అసలు ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ కావచ్చు, లేదు అంటే ఏదో నేను కోల్పోతున్నాను, నేను వేస్ట్ అన్న ఫీలింగ్ కలుగుతుంది అన్న మాట ఇప్పటికీ నేను ఒక 3-4 మెంబర్స్ దాకా నేను విన్నాను సార్. అసలు ఒక మనిషికి తన మీద తనకి వేస్ట్ అన్న ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది సార్? చాలా ఇంపార్టెంట్. ఈరోజు నువ్వు 2-3 ఎగ్జాంపుల్ చెప్తున్నావు. నా దగ్గరకు వచ్చే వాళ్ళలో 90% ఇలా ఉంటారు. అంటే ఏదో సాధించాలి, నేను సాధించలేకపోతున్నాను, నేను వేస్ట్ అయిపోతున్నాను, నా జీవితం వేస్ట్ అయిపోతుంది, ఈ టైప్లో చాలా మంది బ్రతుకుతున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇది అర్థం చేసుకోవాల్సింది, ఇది ఒక మానసిక ప్రాబ్లం అయిపోతుంది, అందులోంచి బయటపడండి. నంబర్ 1, ఎప్పుడైతే మనం ఏమీ చేత కాకుండా అయిపోతున్నాము, నేను వేస్ట్ అయిపోతున్నాననే ఫీలింగ్ ఆలోచన మీలో వస్తుందో అక్కడే ఆపండి. ఇది ఎందుకు వస్తుంది అంటే కొన్ని అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ వల్ల, అంటే కంపేర్ చేసుకుని సోషల్ మీడియాలో కావచ్చు, రిలేటివ్స్లో కావచ్చు, కంపేర్ చేసుకుని వాళ్ళల్లా నేను బ్రతకలేకపోతున్నానేమో అనే ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ద్వారా వస్తుంది. బయట నుంచి ఏదో వాళ్ళలా ఉండలేకపోతున్నాను, అలా చెయ్యలేకపోతున్నాను, ఇలా మారలేకపోతున్నాను, నేనేదో అనుకున్నాను అవ్వలేకపోతున్నాను. 1. సెకండ్ వచ్చేసి ఫెయిల్యూర్స్ అనేవి ఉండవేమో అనుకుని బ్రతుకుతారు ఇట్లాంటి వాళ్ళు. జీవితంలో 90% ఫెయిల్యూర్స్ ఉంటాయి. నువ్వు 100 పనులు తలుచుకుంటే 90 పనులు ఫెయిల్ అవుతాయి, అది నిజం. అండ్ బాగా వచ్చిన పని కూడా ఫెయిల్ అవుతుంది. సచిన్ టెండూల్కర్కి బ్యాటింగ్ రాదా? వచ్చు కదా, అయినా డక్అవుట్స్ అయ్యాడా లేదా? అవుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఫెయిల్యూర్ రాగానే అడుగు వెనక్కేస్తారు, ఇంకో స్టెప్ వేసి మళ్ళీ ట్రై చేస్తారు, మళ్ళీ ఫెయిల్ అవుతారు. 2-3 సార్లు ఫెయిల్ అవ్వగానే నా జీవితంలో అన్నీ ఫెయిల్యూర్సేనండి అంటారు. ఇది చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో అసలు ఫెయిల్యూర్ అనేది ఒకటి ఉంటుంది అన్నది మైండ్లో తీసేయాలి. ఎందుకంటే నువ్వు ప్రయత్నం చేయకపోతే ఫెయిల్యూర్, నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తుంటావో అప్పటిదాకా ఫెయిల్యూర్ కాదు. సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి, ఒకవేళ ఇట్లాంటివి కనుక వాళ్ళకు ఉంటే మైండ్లో, నేను నెగిటివిటీ, నేను తక్కువ ఉన్నాను, నేను వేస్ట్ అంటున్నాను అంటే, నెగిటివ్ సెల్ఫ్ టాక్ కూడా ఒక కారణం. అంటే వాళ్ళే ఎప్పుడు నేను వేస్ట్, నేను అట్లా లేను, ఇట్లా లేను అని చెప్పి వాళ్ళు నెగిటివ్గా సెల్ఫ్ టాక్ చేస్తుంటారు. ఇది కూడా వెరీ వెరీ డేంజరస్, చాలా తొందరగా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ ఇలాంటి ఫ్యాక్టర్స్తో కంపారిజన్స్తో ఉన్నప్పుడు ఎవరినో వాళ్ళ మాటలని బాగా ఎక్కువగా తీసుకుంటారు. అంటే వాళ్ళ నాన్న ఇలా తిట్టాడు, మా నాన్నని కూడా నేను ఇంప్రెస్ చేయలేకపోతున్నాను, మా అమ్మాయిని ఇంప్రెస్ చేయలేదు, నా గర్ల్ ఫ్రెండ్ ఇలా అంది అని ఎవరినో వాళ్ళకంటే పెద్దగా ఊహించుకుని వాళ్ళు అనే మాటలకి పడిపోతుంటారు. వెరీ డేంజరస్. మనం ఇది జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. మనకి స్పిరిచువాలిటీలు కూడా ఇదే నేర్పిస్తారు. అందరిలో వెలిగేది ఒకటే ఆత్మ, అందరిలో ఉన్నది అదే పరమాత్మ యొక్క శక్తి. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇది ఇంపార్టెంట్. ఇది తెలుసుకోలేక ఒకళ్ళని పెద్దగా ఐడియలైజ్ చేసి చూసుకుని వాళ్ళలానే అవ్వట్లేదు కాబట్టి అని. ఇక ఇవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పక్కన పెడితే, ఇంటర్నల్లీ చాలా ప్రైమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే సెన్షువల్ ప్లెజర్స్కి బానిసైపోతారు. అంటే బ్యూటీని చూడడానికి కానీ, లేకపోతే స్కిన్ స్టిమ్యులేషన్స్కి కానీ, లేకపోతే వాళ్ళకి రుచికి కానీ, లేకపోతే బయటకుండే హంగులకి బానిసైపోతారు. తొందరగా మందు, సిగరెట్లకి, అమ్మాయిలైతే అమ్మాయిలు, అబ్బాయిలైతే అబ్బాయిలకి బానిస అయిపోవడం. సెన్షువల్ ప్లెజర్కి బానిసైన వాడు త్వరగా డిప్ చూస్తాడు. తొందరగానే వాళ్ళు ఏం చేయలేకపోతున్నాం, మేము వీక్ అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ఇలాగ ఎప్పుడైతే సెన్షువల్ ప్లెజర్స్కి బానిస అయ్యావో నీకు నువ్వే తెలియకుండా వీక్ అనిపిస్తుంది. ఇక్కడ నేను చెప్పబోతున్న పాయింట్ అందరూ యూజ్ అయ్యి వినాలి. ఇది అందరికీ లైఫ్లో ఉండేది, న్యాచురల్. దాన్ని మనం ఎప్పుడైతే అమ్మో అది నేను డేంజరస్గా అడిక్ట్ అయిపోయాను అనే ఫీలింగ్లోకి వెళతారో మీరు బయటకు ఎప్పటికీ పడలేరు. సో అవి న్యాచురల్ అని తెలుసుకుని వాటిని మెల్లగా పక్కకి జరపడం రావాలి. బ్రెయిన్కున్న కెపాసిటీ ఏంటంటే, నువ్వు ఏది ఆలోచించకూడదు అని అనుకుంటావో అది ఎక్కువగా ఆలోచిస్తుంది. అందుకని ఇవి అమ్మో నేను రాకూడదు, నాకు అమ్మాయిలంటే, కొంతమంది పోర్న్ అడిక్షన్స్ అని కానీ, లేకపోతే తిండికి కానీ, లేకపోతే మందుకి, డ్రగ్స్కి, సిగరెట్లకు కానీ ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ అయిపోయి అది లేకపోతే నేనేమైపోతానో అనే భయంతో చేసి మళ్ళీ ఆ మందు, సిగరెట్ చేసినందుకు గిల్టీ ఫీల్ అయ్యి నేను లైఫ్లో ఏం చేయలేకపోతున్నాను, నేను వీకు, నేను వేస్ట్, నా లైఫ్ ఇంతే, ఆర్ బద్ధకము, లేజినెస్ వచ్చేస్తుంది. నేనంటాను ఇవి న్యాచురల్ ప్రాసెస్.
దీన్ని స్లోగా మీ నుంచి ఎలా అయితే మనము బియ్యము గింజ పైన పొట్టు ఒలుస్తామో అలాగా పైనుంచి తొక్క తీసిన నీట్గా ఒలిచి పక్కన పడేయాలి. ఇది ఇంపార్టెంట్. దాన్ని ఫోర్స్ఫుల్గా మన అరటిపండు తీయాలంటే మనం గట్టిగా పిండేము, మెల్లగా తీయాలి. అలాగే వీటిని అర్థం చేసుకోవాలి. ఈ సెన్షువల్ ప్లెజర్స్ మిమ్మల్ని ఆక్యుపై చేస్తున్నాయంటే మెల్లగా వాటి నుంచి సెపరేట్ అవ్వాలి. ఒకవేళ అలా సెపరేట్ అవ్వాలి అనుకుంటే అది కోపము కావచ్చు, వ్యసనము కావచ్చు, లేకపోతే ఏదైనా అలవాటు కావచ్చు, ఏదున్నా సరే ఈ సింపుల్ రూల్ ఫాలో అవ్వండి, హెల్ప్ అవుతుంది. ఓకే, నంబర్ 1, వాటిని చిన్నగా చేసి చూడండి. అలాంటి కోరిక ఏదైనా వస్తే అది లేకపోతే ఇప్పుడు ఏమైపోతానో అనేది రాకూడదు. కోరికని చిన్నది చేయాలి. అది ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు కాకపోతే రేపు. ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, మ్యాచ్ ఉంది, నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది, ఐపీఎల్ మ్యాచ్ చూడాలి, ఎగ్జామ్ ఉంది, ఐపీఎల్ గుంజుతుంది సార్, మైండ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అన్నాడు. అంటే ఇది దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఐపీఎల్ అంటే కొంచెం వినడానికి చూడడానికి బాగుంటుందని ఎగ్జాంపుల్ తీసుకున్నా. మీరు దేనికైనా పెట్టచ్చు. ఓకే, అలా మిమ్మల్ని ఫోర్స్ చేసే ఒకటి ఉంటుంది, మీ జీవితంలో ఉపయోగపడేది ఒకటి ఉంటుంది. నేను అంటాను, మీరు జీవితంలో ఉపయోగపడేది మీకు లైఫ్ టైం యూజ్ అయ్యే దాని మీద ఫోకస్ పెట్టాలి అంటే దీన్ని చిన్నది చేయాలి. ఐపీఎల్ మ్యాచ్ తర్వాత యూట్యూబ్లో రికార్డింగ్ వచ్చినా చూడొచ్చు. ఐపీఎల్ మ్యాచ్ రేపు పొద్దున హైలైట్స్ కూడా చూడొచ్చు 5 సెకండ్స్లో. ఇప్పుడు దాన్ని నేను పెద్దది చేసుకుంటే నా జీవితాంతం ఎవడో ఒకటి కింద పని చేసుకుంటూ బతకాలి అన్నది మనం రియలైజేషన్లోకి తీసుకురావాలి. ఇది బై ప్రాక్టీస్, ఇది ఒకసారి కాదు, కొన్ని రోజులు మనని గుంజుతుంది. తర్వాత దట్ న్యూరోనల్ చేంజ్ విల్ హ్యాపెన్ అండ్ యూ విల్ రియలైజ్ ఐపీఎల్కి అంత సీన్ లేదా, మా చిన్నది చేసేయచ్చు, ఆ అమ్మాయికి అంత సీన్ లేదా, మా చిన్నది చేసేయచ్చు, వాడికి అంత సీన్ లేదా, మా చిన్నది అయిపోతాడు వాడు. నేను ఇంపార్టెంట్, నా జీవితాన్ని బెటర్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని మనం రియలైజ్ అయిన రోజున ఇవన్నీ ఎసెన్షియల్ ప్లెజర్స్, ఇవన్నీ కోపము, వీక్నెస్, బలహీనతలు అన్నిట్లా చిన్నవైపోతాయి. వెన్ యూ గ్రో ఇవన్నీ చిన్నవి. అది దేనికైనా పెట్టచ్చు. సో సెన్షువల్ ప్లెజర్కి బానిసైన వాడు త్వరగా నేను వీక్, నేనేమీ చెయ్యలేను, అది మన వల్ల కాదండి, నాతో ఎక్కడవుతుంది, ఇలా మాట్లాడతాం. సో ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి, రైట్? వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఈ సెన్షువల్ ప్లెజర్స్ని దాటి ముందుకు వస్తే వెరీ ఇంపార్టెంట్గా లోపల మనలో ఎనర్జీ తక్కువ ఉంటుంది. కొంతమంది ఎనర్జీ లేక వాళ్ళు ఏమీ సాధించలేరు, నేను వేస్ట్, నేను ఇంతే అనుకుంటారు. ఎనర్జీని పెంచుకోవడానికి ధాతువులు, సప్త ధాతువులు అంటే మనం సపరేట్ ఎపిసోడ్ చేద్దాం. సప్త ధాతువులు, ఆ సప్త ధాతువులని కరెక్ట్గా గనక మాడ్యులేట్ చేయగలిగితే యూ విల్ హ్యావ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద బాడీ. ఏది సాధించాలన్నా మనకి నెగిటివ్ ఆలోచన వచ్చి నేను చెయ్యలేనేమో అని ఉండదు. సప్త ధాతువుల్ని పెంచాలి అంటే మనము వాయుజ క్రియ అని చేస్తాం. హనుమంతుడి యొక్క ఒక బ్యూటిఫుల్ పవర్ అనమాట. ఆయన కూడా అంతే కదా. హనుమంతులు వారు రాక్షసు ముందుకు వచ్చి ఇట్లా నుంచుంది, ఆహా అన్నాడు, ఆయన ఎదుగుతాడు. అప్పుడు ఆ రాక్షసు ఇంత కనిపిస్తుంది కదా. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది అది. సమస్య ముందున్నప్పుడు నేను వీకు, నేను బలహీనత, నేను వేస్ట్ గాడిని అని అనుకోకూడదు, ఎదగాలి. సమస్య మీద ఎదిగినప్పుడు చిన్న కనిపిస్తుంది. సో ఇది రియలైజేషన్లోకి తీసుకొచ్చుకుని ఎంత త్వరగా దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే అంత త్వరగా ఈ వీక్ దాని నుంచి బయటపడతాం. ఇక వెరీ ఇంపార్టెంట్, లోపల మనకి తెలియకుండానే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేవి తెలియకుండానే పెరుగుతుంటాయి. అందరికీ ఇది ఆల్ ఆర్ నన్ ఫిలాసఫీ. ఆల్ ఆర్ నన్ ఫిలాసఫీ అంటే ఒకటి వచ్చిందంటే అన్నీ వస్తాయి. ఓకే, ఒకటి వచ్చింది అంటే నీకు కొంచెం కోపం వచ్చింది, ఆ కోపంతో మిగతావన్నీ అంటుకోవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అందుకని కోపము కానీ, జెలసీ కానీ, బాధ కానీ, ఉక్రోషం కానీ లోపల అలాంటివి పెరుగుతుంటే యాజ్ ఎ పర్సన్ దాన్ని ఐడెంటిఫై చేసి ఇవన్నీ నెగిటివిటీస్ కదా, నా లోపల చేరుతున్న చెత్త కదా, ఇది ఒక డస్ట్బిన్ లాగా నేను ఎందుకు మొయ్యాలి, నేను తీసి పక్కన పెడతాను అని వాటిని జరపగానే తెలియకుండా ఎనర్జీ వస్తుంది. అరే నేను చెయ్యొచ్చు, నేను సాధించవచ్చు, చెయ్యలేను అని లేదే అని. అలాంటి వాళ్ళకి త్వరగా గుడ్ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి, గుడ్ కాంటాక్ట్స్ దొరుకుతాయి, గుడ్ కంపెనీ దొరుకుతుంది, ఫ్రెండ్స్ మంచివాళ్ళు దొరుకుతారు. ఇదంతా ఒక కనెక్షన్. ఇది కలిస్తే అది కలుస్తుంది, అది కలిస్తే అది కలుస్తుంది. అలాగా నిజంగా మనం వీక్గా ఉన్నాం, బేకార్గా ఉన్నామంటే నీ చుట్టూ పర్సోనా చూసుకోవాలి, నీ చుట్టూ ఉండే ఆరాన్ని చూసుకోవాలి. నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, నేను దేని విషయంలో స్టక్ అయిపోయి ఉన్నాను, నాకు ఎప్పుడో జరిగిపోయిన బాధ గుర్తుకొస్తుందా, ఎవరి మీదో కోపం గుర్తుకొస్తుందా, ఏంటి అన్నది మనం రియలైజ్ అవుతాం. ఇలా రియలైజ్ అయితే డెఫినెట్లీ ముందుకు వెళ్తాం. అలాంటి వాళ్ళు వీక్ అని ఫీల్ అవ్వరు. అండ్ పర్ఫెక్షనిజం ఈజ్ ఎ డిసీజ్.
అన్నీ కరెక్ట్గా ఉంటే బిజినెస్ చేద్దాం. బిజినెస్ అండి మనతో డబ్బులు ఎవరు ఇస్తారండి? డబ్బులు ఇచ్చేసి నీకు బిజినెస్ ఐడియా ఇచ్చేసి కోట్లు సంపాదించి పెడితే నువ్వు కూర్చొని చూస్తావా? ఏమి ఎవ్వరు ఇవ్వరు. మనం చెయ్యాలి. ఏది పర్ఫెక్ట్గా ఉండదు, స్టార్ట్ చేయాలి. సో మీరు ఈ రోజు కనుక ఏదైనా అనుకుంటే మీరు వీక్ కాదు, మీరు స్ట్రాంగ్. మీరు ముందుకు వెళ్ళండి. మీతో పాటు సూర్యుడు ఉంటాడు ఎప్పుడు సాక్షిభూతంగా. మీ లోపల సూర్యుని వెలిగించండి, మీ లోపల హనుమంతుని శక్తి వెలిగించండి. మీరు ముందుకు వెళ్ళండి. ఆటోమేటిక్ అన్నీ తగులుతాయి, ఆటోమేటిక్ అన్నీ వస్తాయి. ఎన్ని రోజులైతే భయంగా నాకు అన్నీ కలిసి వస్తే, అంతా బాగుంటే, అన్నీ కుదిరితే చేస్తాను అని అనుకుంటావో, నీ ముందే డోర్ ఇట్లా ఓపెన్ చేసి డోర్ ఉన్నా నీకు కనిపించదు. అది ఫ్యాక్ట్. మరి ఇది చిన్న వీడియోలో ఇవన్నీ చెప్పలేం, కానీ నేను ఒక డైరెక్షన్ ఇస్తున్నాను. మీరు దీని తర్వాత రీసెర్చ్ ఈజ్ యువర్స్. నా మాటలు మీరు పట్టుకుని కొంచెం ముందుకెళ్తే ఐ థింక్ లైఫ్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్. డెఫినెట్గా సార్. హోప్ ఇది హెల్ప్ చేస్తుంది. నిజంగా ఈ ఫీలింగ్ కలిగినప్పుడు ఒక సపోర్ట్ గురించో లేదు అంటే ఎవరైనా ఉంటే బాగుండో అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎస్పెషల్గా ఈ వీడియో కనుక ఎవరికైనా ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మీరు చెప్పిన పాయింట్స్ ఎగ్జాక్ట్గా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి అలా ఎవరు ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకున్నా. గ్రేట్ ఇన్ఫర్మేషన్, గ్రేట్ నాలెడ్జ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.